అనుకి కూడా కోపం వచ్చింది. దానికి తెలియని తనం, అమాయకత్వం అయితే నాకు కోపం రాదు అను. కానీ ఈ వయసుకి అలాంటి అహంకారం ఉంటే పెద్దయ్యాక ఎవరి మాట వినదు, లెక్క చేయదు. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు? నేను అప్పుడే గ్రౌండ్ నుంచి వచ్చాను. సరే, అమ్మతో చెప్పి మేడికి డబ్బులు ఇవ్వమని చెప్తాలే. ఇంకా కోప్పడకు. తను ఇంకా చిన్నది కదా, పెద్దయ్యాక తెలుసుకుంటుందిలే అన్నది అను. నీ వయసులో ఉన్నప్పుడు నువ్వు నా పాత బట్టలు మన డ్రైవర్ అంకుల్కి మనవడికి ఎన్నిసార్లు ఇవ్వలేదు? మేఘనా కంటే చిన్న వయసులోనే చేశావు. మరి నువ్వు చిన్నదానివి కాదా? నీది మంచి మనసు. ఆ మొద్దు మొహానికి కొవ్వు. అప్పుడప్పుడు మొటిక్కాయలు అలా పడుతుంటేనే మాట వింటుంది, లేదంటే లెక్క చెయ్యదు. దాని మీద ఏమీ జాలి చూపించకు, నాకు కోపం వస్తుంది అన్నాడు. ముక్కు మీద ఉంటుంది కోపం అంటూ అభి ముక్కు లాగింది అను. కొడుకు కూతురు మాటలని తలుపు దగ్గర నిలబడి వింటున్న వాణి గారు కళ్ళు తుడుచుకొని, అక్క తమ్ముడు ప్యాచప్ అయిపోయారా అని నవ్వుతూ అడుగుతూ లోనికి వచ్చింది. మెయిడ్ ఆంటీకి డబ్బులు ఇచ్చి పంపు మమ్మీ అంది అను. నేను ఇందాకే ఇచ్చాను అను. కూతురు ఫీజు డబ్బులు కూడా ఇచ్చాను. నువ్వు ఆలోచించకంది. ఏరా, నేను పొద్దుటి నుంచి బతిమాలినా తినలేదు, నా మాట వినలేదు. అక్క కళ్ళలో నీళ్లు చూడగానే అన్నం తిన్నావా అడిగింది వాణి. అక్క కాదమ్మా, అమ్మ కంటే ఎక్కువ నాకు అని అను ఒడిలో తల పెట్టుకొని నవ్వాడు అభి. అభికి బోర్డ్ ఎగ్జామ్స్, మేఘనా 10th ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాయి. అను కూడా బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చింది. ఇప్పుడు మాస్టర్ అక్కతో పాటే కాలేజ్కి వెళ్తున్నాడు. అతనికి ఎంతో ఇష్టమైన సీఏని కేవలం అంటే కేవలం అను కోసం వదిలేసుకున్నాడు. ఈ విషయం అనుకి కూడా తెలియదు. ఆమె 2 ఏళ్ల తర్వాత మాస్టర్స్ కోసం అమెరికా వెళ్ళాలని అనుకుంటుంది. తను వేరే కాలేజీలో చేరితే అక్కకి తనకి మధ్య దూరం వచ్చేస్తుందని, కనీసం తను ఇక్కడ ఉన్న మిగతా 2 ఏళ్ళైనా అనుని చూసుకుంటూ ఉండొచ్చని ఆమె చదివే కాలేజీలో బీటెక్ జాయిన్ అయ్యాడు. వాసు మాత్రం తండ్రితో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి చిన్నగా జారుకున్నాడు. మురళి గారు ఎంత చెప్పినా వినలేదు. ఎంత చదివినా వ్యాపారం కన్నా గొప్పది ఇప్పుడు ఏం లేదు మామ, నేను ఇందులో చిన్నగా పట్టు సాధిస్తానని కమ్మని మాటలు మామకి చెప్పి తండ్రిని సైట్ దగ్గర వదిలి తన ఫ్రెండ్స్తో పబ్బులు, బార్లు, గుర్రపు పంద్యాలు, రేసులు అంటూ తిరగడం మొదలుపెట్టాడు. అభి కారణంగా కాలేజీలో అను జోలికి రావడం మానేశారు అబ్బాయిలు. నీ దెబ్బకు కాలేజీలో అందరూ మౌత్ని కళ్ళని మూసేశారు. అభి, మాస్టర్ అయిపోయావు అందరికీ అని నవ్వింది అను. నీ విషయంలో నన్ను ఎవరు ఎలా అనుకున్నా ఐ డోంట్ కేర్ అను. కాలేజీలో బైక్ పార్క్ చేసి అనన్యాని క్లాస్కి వెళ్ళమని తను తన క్లాస్కి వెళ్ళాడు. అసలే అభి 6 అడుగుల అందగాడు, పైగా యాటిట్యూడ్ టన్నుల్లో ఉందని గట్టి టాక్. దాంతో అబ్బాయిలు ఎవ్వరూ అతన్ని గెలికేవారు కాదు. అమ్మాయిలు మాత్రం సైలెంట్గా సైట్ కొట్టుకుని దూరం నుంచే చూసుకుంటూ ఆనందపడేవాళ్ళు. ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతో కాలేజ్ వరకే మాటలు కానీ ఆటలు కానీ. వన్స్ కాలేజ్ అయ్యాక ఇల్లే ప్రపంచం అతనికి. నువ్వు మరీ రూడ్గా ఉండటం ఏం బాలేదు అభి. అంటే ఫ్రెండ్స్, పార్టీస్, మూవీస్ అన్ని ఎంజాయ్మెంట్స్ ఉండాలి. కానీ టైం దొరికితే డాడీతో ఆఫీస్కి వెళ్తావు. ఇలా అయితే రేపటి రోజున కాలేజ్ లైఫ్ అంతా వేస్ట్ అయ్యిందని ఫీల్ అవుతావు అంది అను. నాకేం అలాంటి బాధ లేదు అను. బికాస్ నా స్టడీస్ నా ఇష్టంగా చదువుతున్నా. చేసే పని ఒకరి బలవంతం లేకుండా నాకు నచ్చినప్పుడు చేస్తున్నా. ఇందులో బాధపడడానికి ఏముంది? అయినా రేపు నీ పెళ్ళికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇప్పటి నుంచే కష్టపడాలి కదా అన్నాడు. పెళ్ళికి గిఫ్ట్నా? కానీ పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా. అరే, ఓ 5 years తర్వాత అయినా సరే. ఇంతకీ ఏమిస్తున్నా చెప్పను, ఆ రోజుకి సర్ప్రైజ్ చేస్తాను. ఇందుకోసం ఆఫీస్కి వెళ్తూ 2 hours వర్క్ చేస్తున్నావా అడిగింది. నో, డాడీకి హెల్ప్ చేస్తున్నా. తను నాకు శాలరీ పే చేస్తున్నారని కినుకుగా చెప్పి ఇంటి ముందు బైక్ ఆపాడు. అభి, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి, తీసుకెళ్తావా? ఇప్పుడు ఎందుకు? ఏదైనా ఫెస్టివల్ ఉందా? చాలా డేస్ అయింది, వెళ్ళాలని ఉంది అంతే. ఓకే, మార్నింగ్ 7కి రెడీ అయి ఉండమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హాల్లో వచ్చేసరికి మేఘన చక్కగా బిర్యానీ తింటుంది. కాలేజ్ లైఫ్ ఎలా ఉంది మేఘన అడిగింది అను. చాలా చెత్తగా బోరింగ్గా ఉంది. ఎందుకని? ఎవరైనా ఏమైనా అన్నారా? నన్ను అనే ధైర్యం ఎవరికీ లేదు.
ఒకవేళ అంటే మామ వాళ్ళ కాళ్ళు విరిచేస్తారని కాలేజీలో ప్రిన్సిపల్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారని డాడీ చెప్పారు. కానీ మా కాలేజీలో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వకుండా నీతో పాటు ఎందుకు చేరాడు అభి అంది. అలా చెప్తున్నప్పుడు మేఘన కళ్ళలో కోపం, అసూయ బగ్గుమన్నాయి. అది వాడిని అడుగు, నన్ను అడిగితే నాకేం తెలుసు, నీకు తెలియదా అని నవ్వి, మీ తమ్ముడు నీకోసమే కదా సీఏ అవ్వకుండా ఇంజనీర్ తీసుకున్నాడు, ఆ మాత్రం తెలియదా నీకని విసవిసలాడింది. ఏంటి మేఘన నువ్వనేది? నిజం అంటున్నాను. అభి అప్పుడెప్పుడో తన సార్తో చెప్తుంటే విన్నాను. కానీ ఏమైందో డెసిషన్ మార్చుకున్నాడు. ఇదంతా నీకోసమే అని నాకు అర్థమయ్యిందిలే. మరీ తమ్ముణ్ణి ఇలాగే అయితే రేపు బావ తన కోసం వచ్చే అమ్మాయిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు అను. అక్క అక్క అంటూ నీ వెనకే తిరిగి ఆ అమ్మాయిని గాలికి వదిలేస్తాడు. అలా ఎందుకు చేస్తాడని నువ్వు అడగచ్చు. నీకోసం ఇష్టమైన కెరీర్నే వదులుకున్నవాడు అమ్మాయిని లైట్ తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదని నా అభిప్రాయం. నీ కారణంగా తన లైఫ్లోకి వచ్చే అమ్మాయి పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం ఖాయం అని రోషంగా చెప్పి వెళ్ళిపోయింది. అభి ఆఫీస్ నుండి వచ్చేసరికి డిన్నర్ చేసి అను నిద్రపోయిందని వాణి గారు చెప్పడంతో తన గదికి వెళ్ళాడు. నైట్ తను వచ్చే వరకు ఉండి తనే తినిపించి కానీ పడుకోవద్దు మను. అలాంటిది ఎప్పుడూ లేనిది ఇవాళ అంత తొందరగా ఎందుకు పడుకుంది అనుకుంటూనే వెళ్ళి డోర్ మెల్లగా ఓపెన్ చేశాడు. బెడ్ ల్యాంప్ ఆన్ చేసి ఉంది. కళ్ళు మూసుకొని పడుకుని కనిపించింది. తను నిజంగానే పడుకుందా? అదే అనుమానం అతనిలో. ఎంత జ్వరంలో అయినా సరే తనకి గుడ్ నైట్ చెప్పకుండా పడుకోదు. మరి ఇదేంటి ఇవాళ? సందేహంగా చూస్తూ వచ్చాడు ఆమె నిద్రపోతున్న బెడ్ వైపుకి. కళ్ళు మూసుకొని ఉంది కానీ సుఖనిద్రలో ఉన్నట్టు. దూరంగా లేవు కనుబొమ్మలు, దగ్గరికి ఉన్నాయి. అభి కనుబొమ్మలు ముడిపడింది. ఏదో జరిగింది. ఏం జరిగింది? కాలేజ్ నుంచి ఏవైనా మెసేజెస్, కాల్స్ లాంటివి వచ్చాయా? వాటికే తను భయపడుతూ ఉందా అని ఆలోచిస్తూ అక్క నుదురు తాకి చూశాడు. చల్లగానే ఉంది. ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసి తనకి సరిగా బ్లాంకెట్ కప్పి రూమ్ అంతా కలియ చూసి ఎక్కడా అనుమానం రాకపోవడంతో డోర్ నెమ్మదిగా దగ్గరకేసి వెళ్ళిపోయాడు. అభి వెళ్ళే వరకు ఊపిరి బిగబట్టిన అను అతని షూ సౌండ్ దూరం అవ్వడం వినిపించి ఊపిరి పీల్చుకుంది. లేచి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని మేఘన మాటలు ఈటెల్లా అను మనసుకి గుచ్చుకున్నాయి. బావ తన లైఫ్లోకి వచ్చే అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. నీకోసం కెరీర్ని వదులుకున్నవాడు అమ్మాయిని లైట్ తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. తను ఎప్పుడూ అభి తనతో ఉండాలని కోరుకోలేదు. వాడికి తనంటే ప్రాణం. అమ్మకి తన పిల్లలు ఎందుకు ఇష్టమంటే ఏం చెప్తాం? కొడుకు పెద్దయ్యి పెళ్లి చేసుకుని తాత అయినా సరే అమ్మకి మాత్రం చంటి పిల్లాడులానే కనబడతాడు. అలాగే అభి తనని కూడా చంటి పాపలా చూస్తాడు. అంతే కేరింగ్ చూపిస్తాడు. ఎవరైనా తన జోలికి వస్తే వాళ్ళ తాట తీస్తాడు. ఇదే తనకి భయం గొలిపే విషయం. అభి తన కోసం ఆలోచిస్తూ వాడి లైఫ్లో సంతోషాలు మిస్ అవుతున్నాడు అనిపిస్తుంది అనుకి కూడా. కొన్నాళ్ళలో ఎలాగో తను ఫారెన్ వెళ్ళిపోతుంది. ఈలోగా వాడికి ఒక మంచి అమ్మాయిని పరిచయం చేస్తే ఆ అమ్మాయి మీదకి ప్రేమ అంతా మల్లుతుంది. ఫ్యూచర్లో అభికి మ్యారేజ్ అయ్యాక వచ్చే అమ్మాయికి ఆమె కంటే అభి ఎక్కువ తనకే ఇంపార్టెన్స్ ఇస్తాడని అనిపించకూడదు. మా మధ్య అభి నలిగిపోవడం ఇష్టం లేదు. అందుకే ఇప్పటి నుంచి ఆలోచనను ఆచరణలో పెట్టాలి. ఇలా అయితే తనకి దూరం అయ్యానన్న బాధ అభికి ఉండదని ఆలోచించింది అను. కానీ అభితో అంత తేలిక కాదు. ముఖాన్ని చూసే మనసులో ఏముందో కనిపెట్టే రకం. వాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎలాగైనా వాడికి ఒక అమ్మాయిని సెట్ చేయాలి అనుకుంది. ఆ అమ్మాయి మేఘన అని ఆమె తలంపుకి కూడా రాకపోవడం విశేషం. తన ఆత్మకు తెలుసు మేఘన అభికి కరెక్ట్ కాదు. పొగరు, అహంకారం ఉండే మనుషులంటే అభికి పురుగుతో సమానం. నిష్కలమైన మనసున్న వాళ్ళని తెలిస్తే రోడ్డు సైడ్ ఉండే వాళ్ళని కూడా బాబాయ్ తాత అని పిలుస్తాడు. నచ్చకపోతే ఇంట్లో సొంత వాళ్ళని కూడా పలకరించడు. అదే వాడి స్వభావం. అలారం మోగడంతో లేచిన అభి ఫ్రెష్ అయి కిందకి వస్తూ మా అను రెడీ అయ్యిందా అని అడుగుతూ కార్ కీస్ తీసుకుంటున్నాడు. అను రెడీ అవ్వడం, మీ డాడీతో గుడికి వెళ్ళడం కూడా అయ్యింది. ఇవాళ త్వరగా లేచావేంటి విశేషం? సర్లే ఎలాగో ఫ్రెష్ అయ్యావుగా, రా టిఫిన్ పెడతాను
అని వాణిగారు అంటుండగానే కార్ కాంపౌండ్ గేట్ దాటి దూసుకుపోయింది. అరే ఎక్కడికి వెళ్ళాడు అనుకున్న ఆవిడకి కొడుకు కనిపిస్తే కదా. అను ఎప్పుడు వచ్చే టెంపుల్ ముందు కార్ ఆపిన అతనికి మురళీ గారు వాడే కార్ పార్కింగ్లో కనబడింది. కార్ దిగి నేరుగా గుడిలోకి వెళ్ళాడు. ప్రదక్షిణలు చేసి స్వామికి అర్చన చేయిస్తూ కనిపించారు మురళీ గారు అను. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఉన్న అను చాలాసేపటికి అమ్మ హారతి తీసుకోండి అన్న పంతులు గారి మాట కళ్ళు తెరిచింది. హారతి అందుకుని ఎదురుగా చూస్తే తననే చూస్తూ ఉన్నాడు అభి. అనుకున్నది అయ్యింది అనుకుంటూ ఎప్పుడు వచ్చావు అన్నట్టు నార్మల్గా మొహం పెట్టి కళ్ళతోనే అడిగిన అభి ఆన్సర్ ఇవ్వలేదు. అరే అభి నువ్వు కూడా వచ్చావు. నువ్వు వస్తావని తెలిసి ఉంటే అనుని నీతో వెళ్ళమని చెప్పేవాణ్ణి కదా అన్నారు మురళీ గారు. నేను వస్తానని చెప్పినా తను మీతో వచ్చింది డాడీ. ఎందుకో మీరే అడగండి అన్నాడు. హారతి పళ్ళెంలో కుంకుమ తీసి తమ్ముడికి పెట్టి తర్వాత తను పెట్టుకొని నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని డాడీ ఉన్నారు కదా అని తీసుకొచ్చాను. ఆ మాత్రానికి ఫేస్ అంత సీరియస్గా పెట్టాలా అంది. రెడ్ పెయింట్ వేసుకున్న తమ్ముడు యాంగ్రీ బర్డ్ ఫేస్ చూసి నువ్వు నాకు డిస్టర్బెన్స్ అని ఎవరన్నారు సూటిగా అడిగాడు. ఎవరు అనలేదు, నేనే అంటున్నాను. కాలేజ్ స్పోర్ట్స్ ఆఫీస్ ఇలా కాసేపు కూడా టైం ఉండట్లేదు అనిపించింది. ఒకరోజు అయినా హ్యాపీగా స్లీప్ వేస్తావు కదా. పొద్దున్నే గుడి అని లేపడం ఇష్టం లేక వచ్చాను అంతే, ఇంకేం లేదు. నువ్వేదో ఊహించుకుంటూ కోపం అవ్వకని పంతులు ఇచ్చిన పూల సజ్జ తీసుకుని తమ్ముడిని మెట్ల మీదకి లాక్కొచ్చి కూర్చోబెట్టింది. అభి అను మీ ఇద్దరూ ఇంటికి వెళ్ళండి. మన సైట్ దగ్గర చిన్న పని ఉంది, చూసుకుని వస్తానని మురళీ గారు వెళ్ళిపోయారు. అరటి పండు అభి నోటికి అందిస్తుంటే నన్ను వదిలేసి ఎందుకు వచ్చావు అని అడిగాడు.